ఓం నమః శివాయ. కడుతున్న నూతన నిర్మాణాన్ని చూసి శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని మనసారా దర్శించుకోవాలని హైదరాబాద్ కూకట్పల్లి శేషాద్రినగర్ కాలనీ నుండి బుచ్చమ్మగారు వారి కుటుంబ సభ్యులు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి తరలివచ్చి ఆ శివయ్య సేవలో తరించారు. ముందుగా మహామహిమాన్విత దైవమైన శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకొని స్వామి చెంత వారి పేర్లపై వారి గోత్రనామమైన పులిపాల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. పరమ పవిత్రమైన శివలింగానికి అభిషేకం చేసి వర్ణనాతీతమైన ఆనందాన్ని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. ఆనందకరపూర దివ్యమంగళ నీరాజనం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః. పైకి రండమ్మ. శంభో శంకర నమః. శివార్పణమస్తు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్య నమో నమః. ఈ సందర్భంగా అర్చకులు వారిని మనసారా దీవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అగ్నేయదన్నమమ పృథివ్యాయదన్నమమ అద్యయదన్నమమ షష్ఠేరయావదేదన్నమమ. ఆశ్రమ ప్రాంగణంలో నిర్మిస్తున్న నూతన శివాలయానికి ఇటుకలు సమర్పించి పుణ్యకార్యంలో భాగమయ్యారు. రండి ఆలయ నిర్మాణంలో భాగం అవుతాం. మహాదేవుడు శివయ్య గుడికి సాయం చేద్దాం. రండి ఆలయ నిర్మాణానికి అండగా ఉందాం. పుణ్యలింగేశ్వర సేవా మార్గంలో భాగంగా బుచ్చమ్మగారు నూతన నిర్మాణానికి శక్తిమేర సాయం చేసి శ్రీ పుణ్యలింగేశ్వరుని దివ్యాశీస్సులు పొందారు. అనాథులను కూడా సందర్శించారు. శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా వారికి అందాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. మాది కూకట్పల్లి వెంకటరామనగర్ కాలనీ. కానీ ఈరోజు కుదిరింది, వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది, చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా బాగా కట్టారు. టెంపుల్ చాలా బాగుంది. నవంబర్ 1కి ఓపెనింగ్. చాలా బాగుంది. పూజ కూడా బాగా చేశారు. చాలా చక్కగా చేశారు. అసలు ఎన్ని డబ్బులు ఇచ్చినా అటువంటి పూజ జరగదు. బాగా చేశారు. చాలా బాగుంది. చాలా నీట్గా డీసెంట్గా బాగా ఇట్లా అసలు సైలెంట్గా చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళు కూడా చాలా చక్కగా, వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా మతి స్థిమితం లేని వాళ్ళు కూడా చాలా బాగా మేము వెళ్ళగానే నమస్కారం పెట్టడము చాలా బాగా పద్ధతిగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంది. చాలా మనసుకు ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. ఆ పూజ ఎన్ని వేలు ఇచ్చినా కానీ మనకు అటువంటి పూజ దొరకదు అనిపించింది. చాలా బాగా చేశారు. ఆ ఇటుకలు తీసుకెళ్ళి అక్కడ వెళ్ళి పెట్టడం కూడా చాలా మాకు జన్మధన్యమైనట్టు అనిపించింది. నా పేరు బుచ్చమ్మ. అంతా చాలా మంచిగా ఉంది. నాకు అంత సంతోషమైంది. వచ్చినందుకు నాకు ఎట్లలేని సంతోషమైంది. నాకు ఇక్కడ ఎంతో మంచిగా అన్నిట్లల్లా అన్ని బాధ, మా ఇంటికాడ బాధ అంతా మర్చిపోయేసాం. చాలా మంచిగా ఉంది. వాళ్ళ మర్యాదలు, నీట్నెస్ అంతా మంచిగా ఎక్కడ చూడలేము. ఇక్కడ చాలా బాగా చూస్తున్నాం. గుడి కూడా అంతా మంచిగా ఉంది. స్వామి అంతా చాలా మంచిగా ఉన్నాడు. నాకు అంత సంతోషం అనిపించింది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు,
వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.